పూర్వం చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకు దేవతలంతా వెళ్ళి, పితామహ, పరమేశ్వరుడికి లింగస్వరూపం ఎలా ఏర్పడింది? లింగస్వరూపంలోనే శంకరుణ్ణి ఎందుకు పూజించాలి? లింగం అంటే ఎలాంటిది? లింగాన్ని అధిష్ఠించి ఉండేది ఎవరు అని ప్రశ్నించగా బ్రహ్మ వారికి సమాధానం చెప్పడం ప్రారంభించాడు. దేవతలారా, చతుర్ముఖ బ్రహ్మనైన నన్ను, శ్రీహరిని రక్షించడం కోసం ప్రళయ సముద్రంలో పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాడు. ప్రధాన లింగమాఖ్యంతం లింగీచ పరమేశ్వర. ఇచ్చ, జ్ఞాన, క్రియాశక్తులుగా పరిణమించే మూల ప్రకృతి శివుడికి అధిష్టానంగా ఉంటుంది. ఆ అధిష్టాన్ని ఆశ్రయించి లింగ రూపంలో ఉండేవాడే పరమేశ్వరుడు. శివుడు జ్యోతిర్లింగంగా దివ్య తేజస్సుతో ఆవిర్భవించగానే వృక్షాలు, లతలు వర్షభావంతో శుష్కించిపోయాయి. చండప్రచండంగా ప్రజ్వలిల్లుతున్న సూర్యుడి తీక్షణ కిరణాల వేడికి సమస్తం దహించబడింది. అదే సమయంలో ప్రళయ సముద్రంలో శేషశయనుడైన శ్రీహరి నాకు కనిపించాడు. నేను ఆయన దగ్గరకు వెళ్ళి మోహంతో ఆయన్ని గట్టిగా చేత్తో తట్టి, లేవయ్యా లే, ఎవరివి నీవు, ఎందుకిలా పడుకున్నావు అని అడిగాను. నిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరి చిరునవ్వుతో, వత్స, స్వాగతం అని అన్నాడు. ఈ మాట వినగానే నాకు చాలా కోపం వచ్చింది. ఎవరయ్యా నీవు? పెద్దవాడిలా నన్ను వత్స అని సంబోధిస్తున్నావు. అసలు నేనెవరో తెలుసా? ఈ జగత్తుకు సృష్టికర్తను, అది తెలుసుకో అని గర్వంగా అన్నాడు. అది విన్న శ్రీహరి, నీవు కాదు, నేను సృష్టికర్తను, నారాయణ్ణి. అసలు నా వల్లే నీవు జన్మించావు. జగన్నాథుడినైన నేను పరబ్రహ్మని, సృష్టి, స్థితి, లయకారకుణ్ణి. నువ్వు ఈ విషయాలన్నీ మరిచిపోయావు. ఇందులో నీ తప్పేం లేదు. ప్రస్తుతం నిన్ను మాయ ఆవరించింది. అదే నీతో ఇలా పలికిస్తోంది. ఇప్పటికైనా నన్ను పరబ్రహ్మగా గుర్తించు. నా నాభి నుంచి ఎన్నో అండాలు ఉద్భవించగా వాటిలో ఒక అండం నుంచి నువ్వు పుట్టావు. ఈ విషయం ముందు తెలుసుకుని మాట్లాడు అని గట్టిగా అన్నాడు శ్రీహరి. దేవతలారా, ఇలా మా ఇద్దరి మధ్య మాట పెరిగి చివరికి ఇద్దరం పరస్పరం యుద్ధం చేయడానికి సంసిద్ధులయ్యాం. అదే సమయంలో మా వివాదాన్ని పరిష్కరించడానికి, మమ్మల్ని శాంతపరచడానికి శివుడు లింగ రూపంలో మాకు సాక్షాత్కరించాడు. ఆ లింగం ఎలా ఉందంటే, బ్రహ్మ ఇలా ఈ లింగాన్ని వివరిస్తాడు. యతస్మిన్నంతరే లింగ మభవచ్చ వయోవహ పురః విషాద శమనార్థహి ప్రబోద్ధారంచ భాస్వరం జ్వాలామాల సహస్రాఢ్యం కాలానల శతోపమం క్షయవృద్ధి వినిర్ముక్త మాలా మధ్యాంతరవర్జితం అనైపమ్య మనిర్దేశ్య మన్యక్తం విశ్వసంభవం తస్య జ్వాలా సహస్రేణ మోహితో భగవాన్ హరిః మోహితం ప్రాహ మామత్ర పరీక్షవోగ్ని సంభవం అధోగమిష్యమ్యనల స్తంభస్యనుపమస్య చ భావానూర్ధ్వం ప్రయత్నేన గంతుమార్వసి సత్వరం ఏవం వ్యాహృత్య విశ్వాత్మా నీలాంజన ఛాయోపమం దశయోజన విస్తీర్ణం శతయోజన మాయయం మేరుపర్వత వర్షాణం గౌరతీక్ష్ణ గ్రంథశ్రేణం కాలాదిత్య సమాభాసం దీర్ఘఘోణం మహాస్వనం హ్రస్వపాదం విచిత్రాంగం జైత్రం దృఢమనౌపమం వారాహమసితం రూపా మాస్తాయ గతవానదః అహం హంసత్వమాపన్నః సుశ్వేతో వ్యోనలాక్షకః విశ్వతః పక్షసంయుక్తో మనోనిలచ వక్తాస్తా భూత్వాహం చోర్ధ్వతో గంతుముద్యుక్త సత్వరం ధ్రువం. మా మధ్య ఆవిర్భవించిన దివ్యలింగం స్వయం ప్రకాశంతో వెలిగిపోతోంది. మా ఇద్దరి మధ్య ముదిరిన కలహాన్ని పూర్తిగా శాంతపరిచేలా ఉంది. వేల కొద్దీ మంటల్లో ప్రళయాగ్ని వెలుగులో ప్రజ్వలిల్లుతోంది. క్షయం, అభివృద్ధి, ఆది మధ్యంతరాలు లేనిదై, తనతో సమానమైంది మరొక్కటేదీ లేనిదై, ఇది అని చెప్పడానికి వీలు లేని విధంగా ప్రకృతి నేత్రాలతో ఏమాత్రం చూడశక్యం కాని విధంగా ప్రపంచోద్భవ కారణంగా ఆ లింగం ప్రకాశిస్తోంది. దివ్యంగా వెలుగుతూ ఆది అంతం తెలియని ఆ మహాలింగాన్ని చూస్తూ మాయామోహితుడైన శ్రీహరి నాతో ఇలా చెప్పాడు. బ్రహ్మ, మనిద్దరం ఈ లింగం ఆది అంతాలు తెలుసుకుని వద్దామన్నాడు. శివమాయలో చిక్కుకున్న నేను కూడా అందుకు అంగీకరించాను. వెంటనే శ్రీహరి, సరే, నీవు ఈ లింగం అగ్రభాగాన్ని చూసిరా, నేను దీని మొదలు చూసి వస్తాను అని చెప్పాడు. నేను సరే అన్నాను. శ్రీహరి 100 యోజనాల విస్తీర్ణంతో 100 యోజనాల పొడవుతో మేరు పర్వతం లాంటి శరీరం ధరించి తీక్షణమైన కోరలతో ప్రకాశిస్తూ వరాహ రూపాన్ని ధరించి భూమిని తవ్వుకుంటూ ఆ శివలింగం మొదలు తెలుసుకోవడానికి వెళ్ళాడు. నేను హంస రూపాన్ని ధరించి మనోవేగంతో ఆ జ్యోతిర్లింగం అగ్రస్థానం చూడడానికి పైకెగిరాను.
అలా వెతుకుతూ వెతుకుతూ 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. నేను ఎంత ఎగిరినా ఆ లింగం అగ్రభాగం చూడలేకపోయాను. అలాగే శ్రీహరి కూడా ఎంత ప్రయత్నించినా లింగ మూల భాగం చూడలేకపోయాడు. ఇక ఓపిక లేక ఇద్దరు అలసిపోయి యథాస్థానానికి వచ్చి చేరాము. ఆ జ్యోతిర్లింగానికి నమస్కరించి ఏం చెయ్యాలో పాలుపోక తాత్కాలికంగా మా ఇద్దరి మధ్య వచ్చిన వైరాన్ని మరిచిపోయి అలాగే నిలబడ్డాం. అంతలో ఆ జ్యోతిర్లింగం నుంచి ఓం ఓం అనే నాదం ఆవిర్భవించింది. ఆ లింగం దక్షిణ భాగంలో ఆకారం, ఉత్తర భాగంలో ఊకారం, మధ్య భాగంలో మాకారం కనిపించాయి. వాటిలో ఆకారం సూర్యమండలంగా ప్రకాశిస్తోంది, ఊకారం అగ్నిలాగా ప్రజ్వలిల్లుతోంది, మాకారం చంద్రకాంతితో వెలుగుతోంది. ఆకారం, ఊకారం, మాకారాత్మకమైన ఓంకారం మీద శుద్ధ స్ఫటికంలా భావించే పరమేశ్వరుడు మా ఇద్దరికీ కనిపించాడు. అలాంటి సర్వోత్తమమైన శివరూపాన్ని దర్శించిన శ్రీహరి ఇలా వైదిక ఛందస్సుతో ప్రార్థించాడు. చింతయారహితో రుద్రో వాచో యన్మనసా సహా అప్రాప్త్యం నివర్తంతే వాచ్యస్త్వేకాక్షరేణ సహా. ఇలా వైదిక ఛందస్సుతో ప్రార్థించాడు. ఓం అనే ఏకాక్షరాన్ని అనుసంధానించడం వల్లే శివుడు ప్రాప్తిస్తాడు. ఓంకారం వ్యాచం కాగా రుద్రుడు వాచ్యుడవుతున్నాడు అని స్తుతించిన తరువాత ఆ ఓంకారం నుంచి ఆవిర్భవించిన ఈశాన్య మంత్రాన్ని, అలాగే మిగిలిన పంచబ్రహ్మల మంత్రాన్ని శివలింగం మీద దర్శించి వాటిని శ్రద్ధగా జపించాడు. శ్రీహరి చేసిన జపానికి సంతోషించిన మహాదేవుడు ఈశాన్య మంత్రాన్ని కిరీటంగా, తత్పురుష మంత్రాన్ని ముఖంగా, అఘోర మంత్రాన్ని హృదయంగా, వామదేవ మంత్రాన్ని కుహ్య భాగంగా, సద్యోజాత మంత్రాన్ని పాదములుగా చేసుకొని పంచబ్రహ్మ స్వరూపంతో తిరిగి దర్శనమిచ్చాడు. ఈ విధంగా పరమేశ్వరుడు పంచబ్రహ్మ స్వరూపుడిగా దర్శనమివ్వడంతో పులకించిపోయిన శ్రీహరి నేను దివ్యానందంతో పరమేశ్వరుణ్ణి ఇలా కీర్తించాడు. ఏకాక్షరాయ రుద్రాయ అకారాయాత్మరూపిణే ఉకారాయాదిదేవాయ విద్యాదేహాయ వై నమః. తృతీయాయ మకారాయ శివాయ పరమాత్మనే సూర్యాగ్ని సోమవర్ణాయ యజమానాయ వై నమః. ఆగ్నేయ రుద్రరూపాయ రుద్రాణం పతయే నమః. శివాయ శివమంత్రాయ సద్యోజాత వేదసే. వామాయ వాసుదేవాయ వరదాయామృతాయతే అఘోరాతిఘోరాయ సద్యోజాతాయ రంహసే. ఈశానాయ శ్మశానాయ అతివేగాయ వేగినే నమోస్తు శృతిపాదాయ ఊర్ధ్వలింగాయ లింగినే. హేమలింగాయ హేమాయ వారిలింగాయ చాంబసే శివాయ శివలింగాయ వ్యాపినే వ్యోమ వ్యాపినే. వాయతే వాయువేగాయ నమస్తే వాయువ్యాపినే తేజసే తేజసాంబస్త్రే నమస్తేజో దివ్యవ్యాపినే. జలాయ జలభూతాయ నమస్తే జలవ్యాపినే పృథ్వీవైత్యాంతిరిక్షాయ పృథ్వీవ్యాపినే నమః. శబ్దస్పర్శస్వరూపాయ రసగంధాయ గంధినే ఘణాధిపతయే తుభ్యం గృహ్యతమాయతే. అనంతాయ విరూపాయ అనంతనామయాయ చ శాశ్వతాయ వరిష్టాయ వారిగర్భాయ యోగినే. సంస్థితాయాంబాసం మధ్యే హ్యవయోర్మధ్యవర్చసే గోప్త్రే హర్త్రే సదాకర్త్రే నిదానాయేశ్వరాయ చ. ఆచేతనాయ చింత్యాయ చేతనాయ సహరిణే ఆరూపాయ సురూపాయ అనంగాయ యంగహరిణే. భస్మదిగ్ధశరీరాయ భానుసోమాగ్నిహేతవే శ్వేతాయ శ్వేతవర్ణాయ తుహినాద్రీచరాయ చ. సుశ్వేతాయ సువక్త్రాయ నమశ్వేతశిఖాయ చ శ్వేతస్యాయ మహస్యాయ నమస్తే శ్వేతలోహిత. సుతారాయ విశిష్టాయ నమో దుందుబినే హర శతరూప విరూపాయ నమః కేతుమతే సదా. బుద్ధిశోక విశోకాయ పినాకాయ కబర్తినే విపాషాయ సుపాషాయ పశుపాశ వినాశినే. సుహేత్రాయ హవిష్యాయ సుబ్రహ్మణ్యాయ సూరిణే సుముఖాయ సువక్త్రాయ దుర్దమాయ దమాయ చ. కంకాయ కంకరూపాయ కంకణీకృపపన్నగ సనకాయ నమస్తుభ్యం సనాతన సనందన. సనత్కుమార సారంగ మరణాయ మహాత్మనే లోకాక్షిణే త్రిధామాయ నమో విరజసే సదా. శంఖపాలాయ శంకాయ రజసే తమసే నమః సరస్వతాయ మేఘాయ మేఘవాహనతే నమః. సువాహాయ వివాహాయ వివాదవరదాయ చ నమః శివాయ రుద్రాయ ప్రధానాయ నమో నమః.
త్రిగుణాయ నమస్తుభ్యం చతుర్వ్యహాత్మనే నమః. సంసారాయ నమస్తుభ్యం నమః సంసారహేతవే. మోక్షాయ మోక్షరూపాయ మోక్షకర్త్రే నమో నమః. ఆత్మనే ఋషయే తుభ్యం స్వామినే విష్ణవే నమః. నమో భగవతే తుభ్యం నాగానాపతయే నమః. ఓంకారాయ నమస్తుభ్యం సర్వజ్ఞాయ నమో నమః. సర్వాయ చ నమస్తుభ్యం నమో నారాయణాయ చ. నమో హిరణ్యగర్భాయ ఆదిదేవాయ తే నమః. నమో స్వజాయ పతయే ప్రజానాం వ్యూహహేతవే. మహాదేవాయ దేవన మీశ్వరాయ నమో నమః. శర్వాయ చ నమస్తుభ్యం సత్యాయ శమనాయ చ. బ్రహ్మణే చైవ భూతానాం సర్వజ్ఞాయ నమో నమః. మహాత్మనే నమస్తుభ్యం ప్రజ్ఞానరూపాయ వై నమః. చితయే చితిరూపాయ స్మృతిరూపాయ వై నమః. జ్ఞానాయ జ్ఞానగమ్యాయ నమస్తే సంవిదే సదా. శిఖరాయ నమస్తుభ్యం నీలకంఠాయ వై నమః. అర్ధనారీశరీరాయ అవ్యక్తాయ నమో నమః. ఏకాదశ విభేదాయ స్థాణవే తే నమః సదా. నమః సోమాయ సూర్యాయ భవాయ భవహరిణే. యశస్కరాయ దేవాయ శంకరాయేశ్వరాయ చ. నమోంబికాధిపతయే ఉమాయః పతయే నమః. హిరణ్యబాహవే తుభ్యం నమస్తే హేమరేతసే. నీలకేశాయ విత్తాయ శతికంఠాయ వై నమః. కపర్దినే నమస్తుభ్యం నాగాంగాభరణాయ చ. వృషారూఢాయ సర్వస్య హార్త్రే నమో నమః. వీరశైవాతిరామాయ రామనాథాయ తే నమః. నమో రాజాధిరాజాయ రాజ్ఞమదీగతాయ తే. నమః పాలాధిపతయే పాలశాంకృతతే నమః. నమః కేయూరభూషాయ గోపతే తే నమో నమః. నమః శ్రీకంఠనాథాయ నమో లికుచపణయే. భువనేశాయ దేవాయ వేదశాస్త్ర నమోస్తుతే. సారంగాయ నమస్తుభ్యం రాజహంసాయ తే నమః. కనకాంగదహారాయ నమః సర్పోపవీతినే. సర్పకుండలమాలాయ కటిసూత్రికృతాహినే. వేదగర్భాయ గర్భాయ విశ్వగర్భాయ తే నమః. దేవతలారా, ఈ విధంగా శ్రీహరి నేను చేసిన స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించిన వారికి, వినిపించిన వారికి పాపాలన్నీ పటాపంచులైపోతాయి. ఎన్నో పాపాలు చేసిన వాడైనా ఈ స్తోత్రాన్ని పఠించి పరిశుద్ధుడై బ్రహ్మలోకానికి చేరుతాడు అని దేవతలకు బ్రహ్మ చెబుతాడు. బ్రహ్మ విష్ణువు చేసిన స్తోత్రం విని సంతోషించిన శంకరుడు ప్రత్యక్షమై, బ్రహ్మ విష్ణువులారా, నన్ను స్పష్టంగా చూడండి, భయం వీడండి. లోక పితామహుడైన బ్రహ్మ నా కుడి భాగం నుంచి సృష్టికారకుడై, శ్రీహరి నా ఎడం భాగం నుంచి ఆవిర్భవించగా, లయకారకుడైన రుద్రుడు నా హృదయం నుంచి ఆవిర్భవించాడు. ఇక మీకేం కావాలో కోరుకోండి అని పలికాడు. జ్యోతిర్లింగం మధ్యలో సాక్షాత్కరించిన పరమేశ్వరుణ్ణి నమస్కరించిన విష్ణువు ఆయనతో, శంకర, మహదేవ, నీ మీద మాకు స్థిరమైన భక్తి కలిగేలా వరాన్ని అనుగ్రహించు అని కోరగా శివుడు తథాస్తు, నీవు కోరినట్లే జరుగుతుంది అని వరాన్ని అనుగ్రహించి విష్ణువుతో చెబుతాడు, నీకు అవాంతర సృష్టి స్థితి లయాన్ని చేయగలిగే సామర్థ్యాన్ని ప్రసాదిస్తున్నాను. పద్మకల్పంలో నీకు కుమారుడిగా జన్మించే బ్రహ్మని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండు. నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో సృష్టి స్థితి లయాన్ని చేస్తున్నానని గ్రహించండి. ప్రతి కల్పంలో సృష్టి మొదట్లో మీకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఈ విధంగా మొట్టమొదట హరిబ్రహ్మల మధ్య శివలింగం ఆవిర్భవించింది. అప్పటి నుంచి అన్ని లోకాల్లో లింగార్చన ఎంతో ప్రాముఖ్యత పొందింది. లింగవేది మహావేది లింగం సాక్షాన్ మహేశ్వర. లయానలింగం మిత్యుక్తం తత్రైవ నిఖిలం సురః. శివలింగం పానవట్టం శక్తి రూపంగా, వేదిక మీదున్న పిండం శివునిగా పరిగణించబడుతున్నాడు. ఈ సకల ప్రపంచం మహాప్రళయ కాలంలో దాక్కుని ఉండటానికి తగిన స్థానం శివలింగం. ఈ విధంగా బ్రహ్మదేవుడు దేవతలకి శివలింగం ఆవిర్భవించిన కథనాన్ని వివరంగా బోధించాడు.